Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో బండి సంజయ్ పర్యటన, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి, అర్జీలు స్వీకరించిన అధికారులు. పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, వార్డులను సందర్శించిన ఎమ్మెల్యే. మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి వేడుకలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళి. ఇక వార్తల వివరాలు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి డెవలప్మెంట్పై ఫోకస్ చేద్దామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పొలిటికల్ పార్టీల నేతలకు సూచించారు. పార్టీల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. పట్టణంలోని మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండపానికి హాజరైన ఆయన 10 లక్షల రూపాయల ఎంపీ లార్డ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కళ్యాణ మండపం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ను సంఘం నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కుల సంఘం భవనాలు ఆ సంఘం నాయకులకు మాత్రమే ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. కుల సంఘాల స్థానంలో కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఆ వర్గంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చేపట్టే ప్రజా ఉపయోగకర కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్, వన్పల్లి, గర్జనపల్లి గ్రామాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వన్పల్లి గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి లంచ్ చేశారు. అనంతరం వాడపల్లి గ్రామంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గర్జనపల్లి గ్రామంలో బోరుబావి నిర్మాణానికి భూమి పూజ చేశారు. బండి సంజయ్ వెంట బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, బీజేపీ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బోడా మల్లేశంతో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను అడిషనల్ కలెక్టర్లతో కలిసి ఆయన స్వీకరించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వీకరించారు. బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని, ఒకసారి వచ్చిన అర్జీ మరోసారి రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. నేడు వచ్చిన అర్జీలను పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్టు వివరించారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. మున్సిపల్లోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయన కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. వార్డుల సందర్శనలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్లోని 24, 25 వార్డులలో ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటించారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను ఆరా తీశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 లక్షల మొక్కలు, జిల్లా కేంద్రంలో 1,25,00,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, అధ్యాపకులు, విద్యార్థులు ఈ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వార్డు కౌన్సిలర్లు నూగిళ్ల మల్లయ్య, కార్తిక్, మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, మెప్మా, విద్యుత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్లలో మొక్కలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా అది కమిషనర్ గారి బాధ్యత. ఏ ఇంటికి ఎన్ని మొక్కలు ఇచ్చాం ఆ ఇంటి అడ్రస్ రాసుకొని ఆ మొక్కలు 5 మొక్కలు 6 మొక్కలు మీరు ఏదైతే ఇస్తా ఉన్నారు అవన్నీ దక్కే విధంగా, వాటిని రక్షించే విధంగా మనం చేసినప్పుడే, చూసినప్పుడే మనం ఇంత కష్టపడి పిల్లల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి, ప్రభుత్వ ఉద్యోగులు ఇన్వాల్వ్మెంట్ చేసి, ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఏదైతే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నామో దానికి సార్థకత ఉంటుంది. కానీ ఇవాళ ఒక్క చెట్టు మీద 100 రూపాయలు ఖర్చు అవుతుంది పెడుతుంది ప్రభుత్వం. లాస్ట్ టైం లెక్క చూస్తే 6 కోట్ల చెట్లు పెట్టినట్టు పెద్దపల్లి జిల్లాలో. అంటే 6 కోట్ల చెట్లు అంటే 600 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఖర్చు అయిన చెట్ల మీద, ఓన్లీ చెట్ల మీద. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 46 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలియజేశారు. గత ప్రభుత్వ పాలనలో పోటాపోటీగా మొక్కలు నాటారని, కానీ వాటిని సంరక్షించడం మాత్రం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఈ వన మహోత్సవ కార్యక్రమం వజ్రోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చెట్లను నాటి ఈ చెట్ల సంపదను పెంచి మంచి వాతావరణాన్ని ఇవ్వాలని, ప్రజలకందరికీ ఆరోగ్యాలు ఇచ్చే విధంగా వాళ్ళ ఆలోచన పరంగా లక్షలాది చెట్లను నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. నేను మనవి చేసి ఏంటంటే ఏదైతే మనం ఇవాళ పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటుతున్నామో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవేర్నెస్ వచ్చే విధంగా ఇలా చెట్ల సంపదను పెంచాలి, వృక్ష సంపదను పెంచాలి, ఎక్కడ చెట్లను నరికే కార్యక్రమం చేపట్టద్దు. దానివల్ల మన అందరం కూడా ఆరోగ్యతలు ఉంటామని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చే విధంగా ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం సుమారు లక్షలాది రూపాయల ఖర్చుతోని, మరి ఇప్పుడే చెప్తున్నాను స్పెషల్ ఆఫీసర్ గారు, నోడల్ ఆఫీసర్ గారు, చెట్లను పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా అధికారులు అందరం, ప్రజాప్రతినిధులందరం కూడా, మనం కూడా మాజీ ప్రజాప్రతినిధి అయినా ప్రస్తుత ప్రజాప్రతినిధి అయినా మీ శాసనసభ్యుడిగా మనందరం సమన్వయంతో మా పాత్రికేయ మిత్రులను కూడా మనవి చేస్తున్నాం. ఈ మంచి కార్యక్రమం. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల పట్టణ ప్రగతికి సంబంధించిన 45,35,325 నిధులతో కొనుగోలు చేసిన 5 ట్రాక్టర్లను ఎమ్మెల్యే విజయ రమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీసులో ట్రాక్టర్ల లాంచింగ్ కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే డంపింగ్ యార్డ్ కోసం ఇక్కడ నుంచి మరి నిత్యం చెత్త తీసుకుపోవడం కోసం మరి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ట్రాక్టర్లు కూడా దానికే తీసుకోవడం జరిగింది. మరి ఇంకేదైనా అవసరం ఉంటే సమ్మర్లో ఏదైనా వాటర్ ప్రాబ్లం వస్తే కూడా మనం ట్యాంకర్ దీన్ని పెట్టుకుంటే కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. మొదటగా గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీగా వచ్చి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి రాసిన బహిరంగ లేఖపై లక్ష్మణ్ కుమార్ స్పందించారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు నేనే రాజు నేనే మంత్రి అన్న తీరులో బీఆర్ఎస్ నాయకుల పాలన కొనసాగిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థకు చేసిన మేలు ఏంటో చెప్పాలన్నారు. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి హరీష్ రావు మంత్రి, కేబినెట్ మంత్రిగా నేనే రాజు నేనే మంత్రి హరీష్ రావు. కేటీఆర్ నేనే రాజు నేనే మంత్రి. ఇక నేను నాకంటే గొప్ప నాయకులు ఎవరు లేరని కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు. మరి వీరందరూ కూడా 10 సంవత్సరాల లోపట ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది గ్రామాల లోపల ఉన్నటువంటి పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమంది చెల్లించిందని అడుగుతున్నా. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఎన్ని ప్రభుత్వ పాఠశాలకు మీరు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రభుత్వ బిల్డింగ్స్ స్థాపించినటువంటి సందర్భం ఎక్కడైనా ఉన్నదా అని అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే 2014 ముందున్న మోడల్ స్కూల్స్ కానీ, కస్తూర్బా పాఠశాలలు కానీ, అదేవిధంగా గురుకుల పాఠశాలలు కానీ, ఇవన్నీ గత ప్రభుత్వం 2014 ముందు ఆ రోజు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్థాపించిన మోడల్ స్కూల్స్ కానీ, కస్తూర్బా కానీ, గురుకుల కానీ, ఇవన్నీ కూడా మీరు 10 సంవత్సరాల్లో కూడా విద్యా వ్యవస్థ పరంగా మీరు చేసినటువంటి మేలు చేసే కార్యక్రమాలు ఏందో చెప్పండి. మీరు ఏదైతే ఫామ్ హౌస్లో కూర్చొని ఉత్తరాలు రాసుడు కాదు హరీష్ రావు గారు. సమీకృత భూపాల్పల్లి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అర్జీలను అధికారులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేటి ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 68 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈఓ విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్ఆర్ ఎంతగానో కృషి చేశారని, ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి నిత్యం పేదల సంక్షేమం కోసం పరితపించేవారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు చరిత్రలో నిలిచిపోయాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి అంటే మహోన్నతమైన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుండి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి పేద ప్రజలకు ఆరోగ్య ధైర్యంగా వెలిగినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి లక్ష్మణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు సంగనబట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, సీనియర్ నాయకులు ప్రసాద్, లక్ష్మణ్, సుధాకర్ పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఆ పేదవాళ్ళకు ఆరోగ్యశ్రీ వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన మహోన్నతమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, రైతులకు ఒక మహనీయునిగా ఎదిగినటువంటి వ్యక్తి, విద్యా జ్యోతికి అంకురార్పణ చేసినటువంటి మహనీయుడు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది.
4 సార్లు ఎంపీగా గెలుపొందడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వైఎస్ఆర్ జయంతి నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు బోయిని ఎల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, ఒకేసారి రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా కానీ 108 వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలైన వర్గాల కోసం చేసిన మహానేత. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు సుల్తానాబాద్లో దివంగత రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే విజయ రమణారావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి సంతకమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని అమరవీరుల స్తూపం వద్ద వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఈ ప్రాంత ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవలు అమోఘమని చెప్పవచ్చు. వారి పరిపాలన సందర్భం, పరిపాలన సమయం సువర్ణాక్షరాలతో రాసుకునే విధంగా వారి పథకాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా వారు పెట్టినటువంటి పథకాలు కూడా ప్రజలకు అందుతున్నాయన్న మాట. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీసెల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎర్రం గంగనరసయ్య, చెలుకల తిరుపతి పాల్గొన్నారు. దివంగత రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు రుణమాఫీ కానీ, రైతులకు గిట్టుబాటు ధర కానీ, ఇంకా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కానీ, వారి హయాంలో మరి కాంగ్రెస్ పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయిన మహానేత రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దారం చంద్రం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, కిషన్, రాజు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలు 108 అయితే ఏంది, రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పక తప్పదు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. మండలంలోని 18 గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అపారమైన ప్రేమ రాజశేఖర రెడ్డి రైతాంగం మీద అపారమైన ప్రేమతో ఇవాళ రైతాంగాన్ని కన్నీరు గాడుతున్న తరుణంలో, పంటలు లేక, నీరు లేక ఇవాళ పరిస్థితి ఇబ్బందులు పడుతుందో ఆ టైంలో రైతాంగాన్ని ఆదుకొని రైతుల కోసం సేవలు అందించి ఇవాళ రుణమాఫీ ఏకకాలంలో కాకుండా గిట్టుబాటు ధరలు ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని ఆదుకున్న ఘనత రాజశేఖర రెడ్డిది. చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. అదే తరుణంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ 6 గ్యారెంటీ స్కీమ్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచిండు. అదే కోణంలో ఇవాళ సేవలు అందించడంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో జరగబోతుందని చెప్తూ ఇవాళ రాజశేఖర రెడ్డి గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మాదాల లింబయ్య, మాజీ ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, కేడీసీసీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ రోజులలో వ్యవసాయం దండుగా అనే దాన్ని వ్యవసాయం ముందుకు తెచ్చి వ్యవసాయం ఒక పండుగలాగా వ్యవసాయం చేసుకొని బతకచ్చు, వ్యవసాయం రైతే రాజుని చేద్దామనే ఆలోచనతో ఆనాటి నుంచి వ్యవసాయానికి ఒక వెన్నుదన్నుగా ఉండి ఆ రోజు ఈ విధంగా మనం రాజశేఖర రెడ్డి నడిపించినాడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్
NAC A గ్రేడ్ NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. సింగరేణి సంస్థను బొందపెట్టేందుకే ప్రధాని మోడీ కిషన్ రెడ్డికి బొగ్గు శాఖ మంత్రి పదవి అప్పగించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అధికారంలో ఉండగా బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోగా స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రేపు వేలం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని విమర్శించారు. సింగరేణి విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని నమ్మించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ విఫల యత్నాలు చేస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, సింగరేణి సంస్థను ఖచ్చితంగా వేలం ద్వారా క్రమంగా దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు, ప్రాతినిధ్యం లేనటువంటి సంఘాలు కావచ్చు, కలిసికట్టుగా ఒక జేఏసీ ద్వారా సింగరేణి సంస్థను యథావిధిగా ఉన్నటువంటి బొగ్గు బ్లాకులన్నీ కూడా వేలం వేయకుండా సింగరేణి సంస్థకే ఒప్పజెప్పాలనే ఉద్దేశంతో కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మేము గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా మా పార్టీ వైఖరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్వయంగా లేఖ రాసి మరి సింగరేణి సంస్థను కాపాడాలని, ఇక్కడ వేసేటువంటి వేలాన్ని తప్పకుండా ఆపి సింగరేణి సంస్థకే ఒప్పజెప్పాలని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో కూడా కేసీఆర్ గారు ప్రయత్నం చేయడమే కాకుండా 9 సంవత్సరాల పాటు తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, సీకాసా వ్యవస్థాపక కమిటీ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ రియాజ్ అలియా సుధాకర్ రమాకాంత్ను తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 2009 జార్ఖండ్ రాష్ట్రంలో అరెస్టైన హుస్సేన్ 12 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపినట్టు చెప్పారు. అనారోగ్య కారణాలతో 2013లో బెయిలుపై విడుదలై 11 ఏళ్ల నుంచి సాధారణ జీవితం గడుపుతున్నారని వాపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించారు. రేపు కంటి ఆపరేషన్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో సివిల్ డ్రెస్లో వచ్చిన పోలీసులు హుస్సేన్ అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న హుస్సేన్ను అదుపులోకి తీసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు అతను సింగరేణి జాబ్ చేసే అతను మళ్ళీ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు. పార్టీలో ఇప్పుడు ఉండట్లేదు, 15 సంవత్సరాలు అవుతుంది. జార్ఖండ్ నుండి వచ్చి ఇక్కడనే ఉంటుండు, మాతోనే ఉంటుండు. నిన్న 3 పోలీసు వాళ్ళు వచ్చారు అతని దగ్గరికి. వచ్చి హుసేన్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు, అతను అడ్రస్ ఇక్కడ నేను తెలుసుకోవడానికి వచ్చాను మేము అని చెప్పారు. అంటే ఇదే ఇల్లు, ఇక్కడే మాతోటే ఉంటాడని చెప్పి తెలుసుకున్నారు. అంతే ఇక్కడనేనా ఖాళీ డౌట్ కోసం వచ్చినాం అన్నారు. వెళ్ళిపోయినారు, బాగానే మాట్లాడారు. నేను మళ్ళీ ఈ రోజు పొద్దున 6 గంటల వరకే కథం చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతుంది. మాట్లాడని ఇవ్వకుండా భుజం పైన చేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఈయన రావడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటిప్పుడు మాట్లాడడానికి కూడా చెప్పాలి కదా మాతోటి. ఇది పోలీసు వాళ్ళు చేసిన పని మాత్రం కరెక్ట్ కాదు. వీళ్ళు ఎందుకోసం తీసుకెళ్ళారు, దేనికోసం తీసుకెళ్ళారు అది తర్వాత నాకు తెలియాలి. వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. ఫోన్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆన్ అయింది. ఫోన్ చేసాము మేము డైరెక్ట్గా, ఏంటి అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఫోన్ చేస్తే కూడా ఫోన్ కట్ చేస్తున్నారు. బాగా మాజీ మావోయిస్టు 14 సంవత్సరాలు జమ్మూలో బెయిల్ మీద వచ్చేసింది. కేసులు కొట్టేసింది, ఏం లేవు, కేసు కూడా ఏమి లేవు. వాళ్ళు ఒక ఉపచట్టం కేసు ఉంది సిద్దిపేటలో. నేను వచ్చిన వాళ్ళు ఆయన షూరిటీ పెట్టింది కదా కేసు మీద, ఇద్దరు పెట్టలేదు. అది అడ్రస్ కరెక్ట్ కాదా అని చెప్పి ఎంక్వైరీకి వచ్చిండు. ఇద్దరు వచ్చే లోకల్ కానిస్టేబుల్ రిటైర్మెంట్ అయిన కూడా వచ్చిండు. ఇవాళ మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు తెలియదు, ఏం చెప్పలేదు. రాలేశ్వర తవర మేము కింద తవర వెళ్ళిపోయింది, అక్కడ వెళ్ళిపోయింది. నేను పోయినా కలిసిన నైట్ డ్యూటీ కానిస్టేబుల్ ఉన్నాడు. ఏమన్నా మాకైతే ఎలాంటి ఇంటిమేషన్ లేదు. మరి ఏమైనా ఉంటే మరి 9 గంటలకు రమ్మని చెప్పి సీసీ కెమెరా చెప్తాను చెప్పింది.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మడిపల్లి కాలనీలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. గ్రామంలోని నర్సరీ సెగ్రిగేషన్ షెడ్ను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. పెగడపల్లి గ్రామంలో గ్రామీణ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ కేంద్రాలను సందర్శించారు. గడువులోగా యూనిఫామ్స్ అందజేయాలని నిర్వాహకులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట డిఆర్డీఓ రవీందర్, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, ఎంపీఓ గోవర్ధన్, ఏపీఎం కనకయ్య, ఏపీఓ మంజుల పాల్గొన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కొప్పుల ఈశ్వర్కు అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారని ఆయన వివరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఈశ్వర్కు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఈశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆయనను శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు అయ్యోరి రాజేష్, శ్యామ్, మహేష్, సునీల్ పాల్గొన్నారు. ధర్మపురి పట్టణంలో కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం చాలా గొప్ప ప్రాతిష్ఠితమైనటువంటి ఆలయం. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి అనేక సంవత్సరాల నుంచి ప్రతి సందర్భంలో కూడా స్వామివారిని దర్శించుకోవడం అనేటువంటిది మాకు ఆనవాయితీ. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా గొప్ప సెంటిమెంట్ ఇక్కడికి వచ్చి మరి స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా వారి యొక్క బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోయే వాళ్ళంతా నదీ తీరంలో ఉన్నటువంటి ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రత్యేకత దాదాపుగా మన దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు తెలిసి అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం అనేటువంటిది కూడా మనం చూస్తాము. ఈరోజు మరి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయాన్ని కుర్మ కులస్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కులస్తులు పోచమ్మ తల్లికి, బీరన్నకు బోనాలు సమర్పించారు. బీరప్ప బోనాల్లో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేవైసీఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోవిందుల ఎల్లస్వామి, కుల పెద్దలు రాజకొమ్రయ్య, బీరయ్య, ఓదేలు, కుమారస్వామి పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ముందుగా తలనీలాలు సమర్పించి స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వెంకట్రావుపేట కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. 3 రోజులుగా జరిగిన లీగ్ మ్యాచ్లో 6 జట్లు పాల్గొనగా కొనరావుపేట సుప్రీం స్పాటన్ టీం విజేతగా నిలిచింది. టీంకి స్పాన్సర్స్ చేసిన కొనరావుపేట మాజీ ఎంపీటీసీ దేవరకొండ నరసింహచారికి టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ నరసింహచారి మాట్లాడుతూ కొనరావుపేట టీం అనేక విజయాలు సాధించిందని గుర్తు చేశారు. గ్రామంలోని పెద్దలు, రాజకీయ నాయకులు ప్రోత్సాహం అందిస్తే వారు మరిన్ని విజయాలు సాధిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, జట్టు సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణ, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎస్ఆర్ఎస్పీ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.
7.78 టీఎంసీల కెపాసిటీతో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవికొండ రిజర్వాయర్ నుండి లిఫ్ట్ గ్రావిటీ కెనాల్ ద్వారా కూడా నీటిని సరఫరా చేసేలా ప్రతిపాదనలు వారం రోజుల్లో తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ మ్యాప్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఎస్ఆర్ఎస్పీ సి సుధాకర్ రెడ్డి, ఈఈ సంతు ప్రకాష్ రావు, జేఈ హరీష్, మోతే ప్రాజెక్టు మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.